హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు ఎస్ఎస్సిహెచ్ఎస్ 2 ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 68th క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ హానెస్ట్ షాప్ కీపర్ ప్రొఫెసెస్ టు సెల్ గ్రెయిన్స్ ఎట్ ది కాస్ట్ ప్రైస్ బట్ హీ యూజెస్ ఎ వెయిట్ ఆఫ్ 920 grams ఫర్ 1 kg వెయిట్. ఫైండ్ హిస్ గెయిన్ పర్సంటేజ్. ఫస్ట్ ఈ క్వశ్చన్ అర్థమయ్యే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నేను ఒక షాప్ కీపర్ని అనుకోండి. ఓకే, ఫస్ట్ నేను సెల్ చేయాలంటే నేను బై చేయాలి. ఓకేనా. సో ఒక 1 kg ఆనియన్ నేను కొనుక్కున్నాను అమ్మడం కోసం. 1 kg ఆనియన్ కొన్నాను అనుకోండి. అవి ఎంతకు కొన్నాను? 100 రూపీస్కి. 1 kg ఆనియన్ 100 రూపీస్కి. 1 kg అంటే ఎంత? 1000 grams కదా. 1000 grams ఆనియన్ నేను 100 రూపీస్కి కొన్నాను. ఇదేంటి? కాస్ట్ ప్రైస్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఉంచి క్వాంటిటీని తగ్గించేస్తున్నాను. ఓకేనా. 1000 grams ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను, లైక్ 500 grams అనుకోండి. ఓకే, 500 gramsని 100 రూపీస్కి సెల్ చేస్తున్నాను. దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్. ఓకే. సో మీరు ఏం చేశారు, మీరు ఎంత కొన్నారు? 1000 రూపీస్. 1000 gramsని 100 రూపీస్కి కొని 500 gramsని 100 రూపీస్కి సెల్ చేస్తున్నారు. మరి 500 grams 100 రూపీస్ సెల్ చేస్తే 1000 grams ఎంత అవుతుంది? లెట్ us కన్సిడర్ x. 1000 into 100 by 500. సో 5 2s x ఈక్వల్ టు 200. అంటే మీరు 1000 gramsని 100 రూపీస్కి కొని 1000 gramsని ఎంతకు అమ్ముతున్నారు? 200 రూపీస్. ఓకే. సో ఇక్కడ మీకు ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1000 gramsది 200. 1000 grams కాస్ట్ ప్రైస్ ఎంత? 100. సో 2000 మైనస్ 100. 200 మైనస్ 100 అంటే మీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 100. ఇక్కడ ఏంటి అంటే కాన్సెప్ట్, ఇంతకు ప్రైస్ చేంజ్ చేయం, క్వాంటిటీని రెడ్యూస్ చేసి సేమ్ ప్రైస్కి సెల్ చేస్తున్నాం. దీని ద్వారా ఎంత ప్రాఫిట్ వస్తుంది మనకి అనేది క్యాలిక్యులేట్ చేసాం. సేమ్ అదే మోడల్లో మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఎడిస్ హానెస్ట్ షాప్ కీపర్ ప్రొఫెసెస్ టు సెల్ గ్రెయిన్స్ ఎట్ కాస్ట్ ప్రైస్. సో ఉన్న కాస్ట్ ప్రైస్కి అమ్మకుండా ఎంతకి, బట్ యూజెస్ ఏ వెయిట్ ఆఫ్ 920 grams ఫర్ 1 kg వెయిట్. సో 1 kg అంటే 1000 grams. 1000 grams ప్లేస్లో ఎంత యూజ్ చేశారు? 920 gramsని సెల్ చేస్తున్నారు. ఓకేనా. సేమ్ ఇక్కడ 1 kg ప్లేస్లో 500 grams ఎలా అయితే యూజ్ చేసామో ఇక్కడ 1000 grams ప్లేస్లో 920 grams యూజ్ చేసి సెల్ చేస్తున్నారు. బట్ ఇక్కడ 920 grams, ఈ 1000 grams కాస్ట్ ప్రైస్ తెలియదు. ఓకే, లెట్ us కన్సిడర్ 920 grams అనుకుందాం. సో కాస్ట్ ప్రైస్ 920 grams. సో 920 grams ఎందుకు తీసుకున్నాము అంటే ఎంతైనా తీసుకోవచ్చు, కాకపోతే మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ ఈజీ అవ్వడం కోసం నేను 920 grams తీసుకున్నాను. ఓకే, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఏమి ఇచ్చారు? 1000 grams ప్లేస్లో 920 grams రీప్లేస్ చేసి అమ్ముతున్నారు. దిస్ ఈజ్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 920 grams. ఇన్స్టెడ్ ఆఫ్ 1000 grams యు ఆర్ సెల్లింగ్ 920 grams. మరి ఎంతకు అమ్ముతున్నారు అనేది తెలియదు కాబట్టి ఎగ్జాంపుల్ నేను 920 తీసుకున్నాను. 1000 gramsని 920కి అమ్ముతున్నట్టు. ఓకేనా. ఓకే, మరి కాస్ట్ అనేది చేంజ్ అవ్వదు కదా, క్వాంటిటీ చేంజ్ అయింది కానీ కాస్ట్ చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు 920 gramsని మీరు 920 రూపీస్కి సెల్ చేస్తే మరి 1000 gramsకి ఎంత సెల్ చేస్తున్నట్టు అది క్యాలిక్యులేట్ చేద్దాం. x ఈక్వల్ టు 1000 into 920 by 920. x ఈక్వల్ టు 1000 అంటే 1000 grams యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1000. ఓకేనా. మీరు ఎంత కొన్నారు కాస్ట్ ప్రైస్? 1000 grams కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 920కి మీరు బై చేస్తే 1000 gramsని ఎంతకు అమ్ముతున్నారు? 1000. అంటే ఇక్కడ మీరు ప్రాఫిట్ వచ్చిందా? ఎస్. ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1000 grams. కాస్ట్ ప్రైస్ 920. సో 80 రూపీస్ మీకు ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏమడిగారు?
ఫైండ్ హిస్ గెయిన్ పర్సంటేజ్. ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగారు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి అంటే ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే 80, కాస్ట్ ప్రైస్ ఎంత 920 ఇంటూ 100. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు అప్రాక్సిమేట్గా 8.7% వస్తుంది. ఆప్షన్ బి ఆన్సర్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg వెయిట్ హీ ఈజ్ యూజింగ్ 920 grams ఫర్ ది సేమ్ ప్రైస్. అదే ప్రైస్కి ఎంత అమ్ముతున్నారు? 1000 grams-ని 920 రూపీస్కి బై చేసి 920 grams సెల్ చేస్తున్నారు సేమ్ కాస్ట్కి. మరి 920 grams-కి 920 రూపీస్ అయితే 1000 grams ఎంతకు సెల్ చేస్తున్నట్టు? అది కావడం, అది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా. ఓకేనా, 920 రూపీస్ అయితే 920 grams 1000 grams ఎంత అవుతాయి? ఓకే, సో 1000 grams కాస్ట్ ప్రైస్ ఎంత? 1000 రూపీస్. 1000 grams సెల్లింగ్ ప్రైస్ 1000 రూపీస్. ఇక్కడ మీకు ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 920 రూపీస్ కొన్నదాన్ని మీరు 1000 రూపీస్కి సెల్ చేశారు. ఓకేనా, సో దాని పర్సంటేజ్ కావాలి అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 8.7. Answer is B. I hope you understand. If you have any doubts, please do comment.